హలో అందరికీ. సో ఈరోజు మనం లెసన్ 6 స్టార్ట్ చేసేద్దాం. తాబేమాస్, ఈట్. నోమీమాస్, డ్రింక్. సూయిమాస్, స్మోక్. సిగరెట్ని ఏమంటారంటే టబాకో. టబాకో సూయిమాస్, స్మోక్ అ సిగరెట్. మిమాస్, సీ, లుక్ ఎట్, వాచ్. కికిమాస్, హియర్, లిజన్. యోమీమాస్, రీడ్. కకిమాస్, రైట్, draw, paint. Kaimas, buy. Torimas, take. Shashin, torimas. Shashin ante photograph. So take a photograph. Next, shimas. Shimas ante do. Aimas ante meet. Tomodachi ni aimas. Meet a friend. Tomodachi ante friend. Next, gohan. Gohan ante a meal, cooked rice. Asa gohan ante breakfast. హీరో గోహాన్ అంటే లంచ్. బాంగ్ గోహాన్ సప్పర్ లేదా డిన్నర్. నెక్స్ట్ పాన్. పాన్ అంటే బ్రెడ్. తమాగో ఎగ్. నికు మీట్. సకానా ఫిష్. యసాయి వెజిటబుల్. కుదామోనో ఫ్రూట్. మిజు వాటర్. ఓచా గ్రీన్ టీ లేదా టీ. కోచా అంటే బ్లాక్ టీ. గ్యూన్యూ మిల్క్ లేదా మిరుకు. మిల్క్ లేదా గ్యూన్యూ లేదా మిరుకు. నెక్స్ట్ జ్యూస్, జ్యూస్. బీరు, బీర్. ఒసాకే ఆల్కహాల్ లేదా జాపనీస్ రైస్ వైన్. నెక్స్ట్ వచ్చేసి బీదేవ్ అంటే వీడియో టేప్, వీడియో డెక్. ఏగా మూవీ. సీడీ, సీడీ లేదా కాంపాక్ట్ డిస్క్. తెగామి లెటర్. రిపోతో రిపోర్ట్. షాషిన్ ఫోటోగ్రాఫ్. మీసే స్టోర్, షాప్. రెసుతోరాన్ రెస్టారెంట్. నివా అంటే గార్డెన్. షుక్కుదాయ్ హోంవర్క్. సో హోంవర్క్ చేయి, డూ హోంవర్క్ అన్నప్పుడు షుక్కుదాయ్ ఓ షిమస్ అంటారు. టెన్నిసు టెన్నిస్. టెన్నిసు ఓ షిమస్ అంటే ప్లే టెన్నిస్. సాకా సాకర్ ఫుట్బాల్. సో సాకా ఓ షిమస్ ప్లే సాకర్. ఓహనామి చెర్రీ బ్లాసమ్ వ్యూయింగ్. సో జపాన్లో చెర్రీ బ్లాసమ్స్ అంటే సకురా తెలుసు కదా, ఓహనామి అంటారనమాట. సో హనాబీ అంటే ఫైర్ వర్క్స్, గుర్తుపెట్టుకోండి. హనామి అంటే చెర్రీ బ్లాసమ్, హనాబీ అని కూడా వస్తుంది, అది ఫైర్ వర్క్స్. నెక్స్ట్ వచ్చేసి నాని అంటే వాట్. ఇషోని టుగెదర్. నిన్న నేను మీకు ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు లెసన్ 5ది ఈమా ఇషోని బెంక్యోషిమాషో అన్నాను. ఇషోని అంటే టుగెదర్. సో ఇప్పుడు కలిసి చదువుదాం రండి అని చెప్పాను అనమాట. చోత్తో అ లిటిల్ వైల్, అ లిటిల్ బిట్. ఇట్సుమో ఆల్వేస్, యూజువలీ. తొక్కి దొక్కి సమ్ టైమ్స్. సోరేకరా ఆఫ్టర్ దట్, అండ్ దెన్. ఏ ఎస్. ఈ దెస్నే దట్స్ గుడ్. వకారిమష్తా ఐ సీ. నాన్ దెస్కా ఎస్. ఎస్ అంటే ఏంటి అనే నాన్ దెస్కా ఎస్. జా మతాష్తా సీ యూ టుమారో. ఎవరికన్నా బాయ్ చెప్పేటప్పుడు, క్లాస్ ఎండ్ అయినప్పుడు లేదా మీటింగ్ ఎండ్ అయినప్పుడు లేదా ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు జా మతాష్తా అంటారు. నెక్స్ట్ మెక్సికో మెక్సికో. ఓసాకా ఒసాకా జో కోవెన్. ఒసాకా క్యాసిల్ పార్క్. ఇది ఆల్రెడీ మనకి సెకండ్ టైం వచ్చినట్టుంది. సో వొకాబులరీ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నౌన్ ఓ వర్బ్ ట్రాన్సిటివ్. సో ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటో మనం సింపుల్గా చూద్దాం. ఏదైనా ఒక పనిని తెలియచేసే వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో నేను నోట్ చేశాను మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు రాము పుస్తకం చదివాడు, రాము ఏదో బుక్ చదివాడు. సో ఇక్కడ చదివాడు అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ఎందుకంటే ఏదైతే యాక్షన్ ఆఫ్ రీడింగ్ ఉందో అది బుక్ వైపుకి డైరెక్ట్ చేస్తుంది. సో ఒక పనిని తెలియచేసే వర్బ్ ఏంటిది? ఇప్పుడు ఏం చదువుతున్నాడు? పుస్తకం చదువుతున్నాడు. సో చదివాడు అనేది దీన్ని తెలియజేస్తుంది. తను ఏం చేస్తున్నాడో మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఏదైతే తెలియజేస్తుందో దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ తిన్నాడు, లేచాడు, అట్లాంటివి.
సో ఇక్కడ చూడండి, ఓ ఈజ్ యూజ్ టు ఇండికేట్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ అ ట్రాన్సిటివ్ వర్బ్. ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్స్ వచ్చినప్పుడల్లా మనం ఓ అనే పార్టికల్ యూజ్ చేస్తాం అన్నమాట. మీరు నేర్చుకునే కొద్దీ, చదివే కొద్దీ, ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఈ పార్టికల్ ఎక్కడ వాడాలో అర్థమైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జ్యూసు నోమీమాస్, ఐ డ్రింక్ జ్యూస్. నోమీమాస్ అంటే ఏం చదివాం వొకాబులరీలో? డ్రింక్. సో ఓ అండ్ ఓ ఈ చూడండి రెండు ప్రొనౌన్స్డ్ సేమ్. The former is used only in writing the particle. దీన్ని మనం రాసేటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఓ అని ప్రొనౌన్స్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ అది వచ్చేసి నౌన్ ఓ షిమస్ అనమాట. సో ఈ షిమస్ అనేది ఏంటంటే ఒక యాక్షన్ని తెలియజేసేది. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు నౌన్ ఓ షిమస్ అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే, మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు, లేదా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, లేదా మీటింగ్స్ గ్యాదర్ చేసేటప్పుడు, లేదంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం షిమస్ అనేది వాడతాము. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. సాకాఓ షిమస్, సో ప్లే ఫుట్బాల్. నెక్స్ట్ తోరాన్పు ఓ షిమస్, ప్లే కార్డ్స్. నెక్స్ట్ పార్టీ ఓ షిమస్, గివ్ అ పార్టీ. కైగి ఓ షిమస్, హోల్డ్ ఎ మీటింగ్. సో ఇక్కడ మీరు యూజ్ చేసే నౌన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీనింగ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ టు డూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ షుక్కుదై ఓ షిమస్, డూ హోంవర్క్. నెక్స్ట్ షిగోతో షిమస్ అంటే డూ వన్స్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జాపనీస్ నేర్చుకుంటున్నాం, లేదా జాపనీస్ చదువుతున్నాం. దాన్ని అది కూడా ఒక యాక్షనే, మనం ఒక పని చేస్తున్నాం. సో దాన్ని కూడా షిమస్తో ఎలా చెప్పాలి? చదవడం అంటే బెంక్యో షిమస్. సో ఏం చదువుతున్నాం? జాపనీస్ చదువుతున్నాం. సో నిహోంగో బెంక్యో షిమస్, మనం జాపనీస్ చదువుతున్నాం. సో ఇలాంటి కేసెస్లో మనం నౌన్ ఓ షిమస్ అనేది యూజ్ చేస్తాము. సో ఏం చేస్తున్నావు అనే దాన్ని క్వశ్చన్ ఎలా అడగాలి? ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నామని అంటే మన యాక్షన్ని అడగడానికి క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది చూద్దాం. సో ఇది గెత్సుయోబి అంటే మండే. గెత్సుయోబి నానియో షిమాస్కా, వాట్ విల్ యూ డూ ఆన్ మండే? క్యోతోయే ఇకిమాస్, ఐ విల్ గో టు క్యోతో. నెక్స్ట్ కినో నానియో షిమష్తకా, నిన్న నువ్వేం చేసావు? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? సాకాఓ షిమష్తా, ఐ ప్లేడ్ ఫుట్బాల్. సో గుర్తుపెట్టుకోండి, మీరు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు పాస్ట్లో అడిగితే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ టు ఆన్సర్ ఇన్ పాస్ట్. నెక్స్ట్ నాన్ అండ్ నాని. నాన్ అండ్ నానికి డిఫరెన్సెస్ ఏంటనేది మనం చూద్దాం. సో నాన్ అండ్ నాని రెండు కూడా వాట్ అంటే ఏంటి అనేదే అర్థం. సో నాన్ అనేది ఏ కేసెస్లో వాడతారనేది చూద్దాం. సో నాన్ అనేది ఈ కేసెస్లో వాడతారనమాట. తా, దా లేదా నా ఈ రోస్ వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తాం. సో ఇది ఎగ్జాంపుల్లో అర్థమవుతుంది. సొరేవా నాన్ దెస్కా, సొరేవా నాన్ దెస్కా. సో ఇందులో దెస్కా అన్నారు. సో తా, దా, నా, దే అనేది దా సౌండ్. సో ఈ కేసులో నాన్ దెస్కా, వాట్ ఇస్ దట్? నెక్స్ట్ నాన్నో హోన్ దెస్కా, నాన్నో హోన్ దెస్కా. సో నారో నా సౌండ్ ఇది. సో వాట్ ఇస్ ద బుక్ అబౌట్? నెక్స్ట్ నెరు మాయని నాన్తో ఈ మాస్కా, వాట్ డూ యూ సే బిఫోర్ గోయింగ్ టు బెడ్? సో తా సౌండ్. సో తా, దా, నా సౌండ్స్ వచ్చేటప్పుడల్లా మనం నాన్ వాడతాం. సో మనం మాట్లాడే కొద్దీ, ఇవి యూజ్ చేసే కొద్దీ నాన్ అండ్ నాని ఎక్కడెక్కడ వాడతారు అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి తెరేసా ఛాన్ వా నాన్ సాయిదెస్కా, ఎవరిదన్నా ఏజ్ అడుగుతున్నప్పుడు, లేదంటే ఎవరిదన్నా ఏజ్ అడుగుతున్నప్పుడు, లేదంటే తాదానా రోల్లో మనం నాన్ అనేది యూజ్ చేస్తాం. సో మిగతా అన్ని కేసెస్లో ఏం వాడతామంటే నాని ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ అదర్ కేసెస్. నానియో కైమాస్కా, వాట్ విల్ యూ బై? సో మిగతా అన్ని కేసెస్లో తాదానా రోస్ కాకుండా, ఓల్డ్ ఏజ్ కాకుండా, ఏజ్ గురించి అడిగేటప్పుడు కాకుండా మిగతా అన్ని కేసెస్లో మనం నాని అనేది యూజ్ చేస్తాం. సో నానియో తబేమాస్కా, నానియో బెంక్యోషిమాస్కా ఇట్లాంటివన్నిటిలో మనం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నౌన్, ప్లేస్, దే, వర్బ్. సో మనం నౌన్ తర్వాత ఏదైనా ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం, ప్లేస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నప్పుడు దే పార్టికల్ అనేది యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎకిదే షిమ్మో కైమస్. సో ఎకి వాళ్ళు ఏం చేస్తున్నారు? న్యూస్ పేపర్ని కొంటున్నారు. ఎక్కడ? ఎకి. సో ఇక్కడ ప్లేస్ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఎకిదే షిమ్మో కైమస్ అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వి మాసేంకా,
యాక్చువల్గా మాసెన్ అనేది మనం ముందు డిస్కస్ చేసుకున్న లెసన్స్లో నెగటివ్ కేస్. ఇప్పుడు తబేమాస్, తబేమాసెన్. తబేమాస్ అంటే తిన్నాను, తబేమాసెన్ అంటే తినలేదు. సో వి మాసెన్కా అంటే మనం ఏమనుకుంటామంటే ఇది ఒక నెగటివ్ ఫామ్ అనుకుంటాం. బట్ వెన్ యూ వాంట్ టు ఇన్వైట్ సమ్వన్ టు డూ సంథింగ్, దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యూస్డ్. అంటే మీరు ఎవరినన్నా మీ ఫ్రెండ్స్ని కానీ కలీగ్స్ని కానీ మీ ఆఫీస్లో మేనేజర్ని కానీ ఎవరినన్నా ఏ పన్నైనా జాయిన్ అవ్వమని, అంటే మీరు ఏదైనా పని చేస్తూ వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని అడగాల్సి వచ్చిన కేసులో వి మాసెన్ కానీ యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ, ఇషోని క్యోతోయే ఇకిమాసెన్కా, వాంట్ యూ కమ్ టు క్యోతో విత్ అస్. ఇషోని అంటే కలిసి, క్యోతో మాతో కూడా వస్తావా అని అడుగుతున్నారు. ఈ దస్నే అంటే దట్స్ నైస్ ఐడియా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ అండ్ ఇఫ్ యూ వాంట్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్స్ ఆర్ మేనేజర్స్ ఎనీవన్ టు జాయిన్ in your plan, then you have to make sure to use vi masenka. నెక్స్ట్ వచ్చేసి వి మాషో. వి మాషో అంటే నేను నిన్న లెసన్లో బెంక్యోషిమాషో అన్నాను, అంటే చదువుదాం రండి అన్నాను. సో లెట్స్ స్టడీ, లెట్స్ రీడ్, లెట్స్ ఈట్ అట్లాంటి కేసెస్లో వి మాషో వాడతారు. సో దిస్ ఎక్స్ప్రెషన్ is used when a speaker positively inviting the listener to do something with the speaker. It is also used when responding positively to an invitation. ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి కానీ, లేదంటే ఏదన్నా పనిని గురించి ఎవరైనా ఇన్వైట్ చేసేటప్పుడు కానీ ఇది యూజ్ చేస్తారనమాట. సో మరి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే కదా, వి మాసెన్ అండ్ వి మాషో. ఇక్కడ ఇద్దరు ఈ రెండు కేసెస్లో కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం కదా, అంటే ఇక్కడ జస్ట్ పర్మిషన్ అడుగుతున్నాం. అంటే మన ప్లాన్లో వాళ్ళు జాయిన్ అవుతారా లేదా, వస్తే ఓకే, లేదంటే లేదు. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ హ్యావ్ అ బ్రేక్ అన్నారు. సో లెట్స్ హ్యావ్ అ బ్రేక్ అంటే అది క్యాజువల్ వే టు డిస్కస్ విత్ అ ఫ్రెండ్ ఆర్ అ కలీగ్. సో ఆ పర్సన్ని కూడా కంపల్సరీ రమ్మని అందులో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మాషో అని యూజ్ చేస్తారు. సో చొత్తో యసుమి మాషో, మనం బ్రేక్ తీసుకుందాం పద, డైరెక్ట్గా వాళ్ళ ప్రమేయం కూడా అక్కర్లేకుండా ఆ చనువుతో చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇషోని హిరుగోహానో తబేమాసెన్కా. ఇషోని అంటే కలిసి, హిరుగోహాన్ అంటే లంచ్ తిందామా, తబేమాషో ఎస్ లెట్స్ గో అండ్ ఈట్. సో ఇదే వాళ్ళ కింద ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. An invitation using vi masenka shows more consideration to the listener's will than using vi masho. సో నార్మల్గా వి మాషో అంటే కలిసి చేద్దాంరా, వెళ్దాంరా అని అడగడం కంటే కూడా వి మాసెన్కా అంటే వుడ్ యూ లైక్ టు జాయిన్, మీరు రావాలనుకుంటున్నారా అని పొలైట్గా అడుగుతారు కదా తెలుగులోనే మనం చూసుకుంటే. సో వి మాసెన్కాకి ఎక్కువ కన్సిడరేషన్ ఇస్తారు కంపేర్ టు వి మాషో. ఎందుకంటే తెలుగులో మనం చూసిన వి మాసెన్కా అంటే ఏంటి, వుడ్ యూ లైక్ టు జాయిన్ అంటే మీరు క్యోతో రావాలనుకుంటున్నారా, లేదా మీరు జపనీస్ నేర్చుకోవడానికి రావాలనుకుంటున్నారా అని అడుగుతున్నారు. వి మాషో అంటే ఏంటి, కలిసి చదువుదాం రా, జాయిన్ అవుదాం క్లాస్ రా అని. ఈ రెండిట్లో పొలైట్ ఏది సౌండ్ అవుతుందో ఆబ్వియస్గా వి మాసెన్కా. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో మీరు ఫ్రెండ్స్తో క్యాజువల్గా డిస్కస్ చేసేటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. నార్మల్గా కొంచెం పొలైట్ వాడాలనుకుంటే మాసెన్ అనేది వాడచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని మీరు నిన్న నేను మాట్లాడేటప్పుడు వీడియో స్టార్టింగ్లో ఓ గెంకి దెస్కా అన్నాను. సో కొన్ని వర్డ్స్ దాన్ని గెంకి దెస్కా అని కూడా అనొచ్చు. ఓ అనేది ఎందుకంటే కొన్ని వర్డ్స్ని ఇంకొంచెం రెస్పెక్ట్ ఇవ్వడానికి, ఇంకొంచెం వాటిని పొలైట్గా సౌండ్ చేయడానికి ఓ యాడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనతానో కునివా నాన్ దెస్కా అని అడుగుతారు. అనతానో కుని అంటే వాట్ ఈజ్ యువర్ కంట్రీ అని అడుగుతారు. కుని అని డైరెక్ట్గా అడుగుతారు. ఇంకొంచెం పొలైట్గా అడగాలనుకోండి, అనతానో ఒక్కునివా నాన్ దెస్కా అని అడుగుతారు, ఇంకొంచెం పొలైట్గా సౌండ్ చేయడం. సో నెక్స్ట్ వేరే వర్డ్స్ కూడా యాడ్ చేస్తారు. ఎట్లా అంటే సాకే అంటారు యాక్చువల్గా. ఓ యాడ్ చేస్తే అది రెస్పెక్ట్ అవుతుంది. హనామి అనేది చెరీ బ్లాసమ్, ఓ యాడ్ చేస్తే రెస్పెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ కేసెస్ కాకుండా మిగతా ఓచా ఒకాని అనేవి జనరల్గా యూజ్ చేస్తారు. వాళ్ళు ఏం యాడ్ చేసింది కాదు, అది జనరల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్డ్ అనమాట. సో అదే చెప్తున్నారు, దేర్ ఆర్ సమ్ వర్డ్స్ దట్ ఆర్ యూజువల్లీ యూజ్డ్ విత్ ఓ వితౌట్ మీనింగ్, రెస్పెక్ట్ ఆర్ పొలైట్నెస్. కొన్ని యూజువల్గా యూజ్ చేస్తారు, ఓచా అంటారు, ఒకాని అంటారు, ఇది యూజువల్ వర్డ్స్ అనమాట. బట్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ who is a junior talking to a senior, then you make sure to use this. అట్లా పర్టికులర్గా ఏముండదు, బట్
యూజ్ చేస్తే కొంచెం ఇంకా రెస్పెక్ట్ ఇచ్చినట్లు అనమాట. సో అది లెసన్ 6 అండి. సో వీడియోని చివరి వరకు చూడండి. సెంటెన్సెస్ని ఎక్కువసార్లు చదువుతూ ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు డెఫినెట్లీ అర్థమవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.